హలో ఎవ్రీవన్, మేము మార్నింగ్ 3 o'clockకి లేచి ఇంట్లో దీపం పెట్టేసుకొని బయలుదేరిపోయామండి. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది. ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను కదా, మీకు ఫ్యూచర్లో అప్డేట్స్ ఉంటాయి. అది దీని గురించే అండి. అవర్ లైఫ్ బిగ్గెస్ట్ అప్డేట్ అనమాట. ఏంటంటే మేము కొత్త ఇల్లు కట్టబోతున్నాం. సో దానికోసం అని చెప్పేసి ఫస్ట్ అడుగు వేసాం. బోర్ వేయడం కోసం అని చెప్పేసి వచ్చామన్నమాట. మాకు పూజారి ముహూర్తం వచ్చేసి 4 to 6 మధ్యలో ఎప్పుడైనా స్టార్ట్ చేయమని చెప్పేసి అన్నారు. మేము అక్కడ రీచ్ అయ్యేసరికి 4:30 అయింది. సో చీకటి ఉంది, అప్పుడు నేను తీయలేదు వీడియో. 4:30 అయింది. మాకు బోర్ బండి వచ్చేసరికి 5:30 అయింది అనమాట. ఎగ్జాక్ట్గా 5:50 ఆ టైంలో స్టార్ట్ చేసాం పూజ అదంతా చేసి. నా వ్లాగ్స్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వరకు తెలుస్తుందండి. నేను ఒక వీడియో చేశాను, ఒకటి హీరో రామ్ పోతినేని ఎలా తెలుసు అని చెప్పేసి. ఎలా అంటే ఈ ల్యాండ్ డైరెక్ట్ ఓనర్ వచ్చేసి రామ్ పోతినేని వాళ్ళ డాడీ అనమాట. వాళ్ళ ల్యాండే మేము తీసుకున్నాము. అందువల్ల వాళ్ళ డాడీని మీటింగ్స్ కోసం మీట్ అవ్వడం జరుగుతుండే. యాక్చువల్గా మాకు ఇల్లు కట్టాలని ప్లాన్ లేకుండే స్టార్టింగ్లో. మీరు ఆల్రెడీ చూస్తుంటే నేను కొల్లూరుది ఒకటి హోమ్ టూర్ చేశాను, మా అపార్ట్మెంట్ ఫ్లాట్ది హోమ్ టూర్ చేశాను. అందులోనే ఉండి కొన్ని డేస్ ఈ పిల్లలు పెద్దగా అయిన తర్వాత ఇండిపెండెంట్ హౌస్ కడదామని అనుకున్నాం. బట్ వాళ్ళు మాకు అనుకునే టైంకి కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి ఇవ్వలేదు. అంటే కరోనా వచ్చి 2-3 years డిలే అయిపోయింది అనమాట. సో ఆ మధ్యలో మాకు ఈ ప్లేస్ నచ్చడము, ఇక ఇల్లు కడదాం ఇక్కడే, అపార్ట్మెంట్లు ఉండడం కంటే ఇక్కడే ఇల్లు కట్టేసుకొని ఉందామని చెప్పేసి ఇక ఇల్లు కడదామని డిసైడ్ అయిపోయామండి. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు కదా, అది నిజంగా నిజమండి. యాక్చువల్గా మేము లాస్ట్ ఇయర్ మేలో ఇల్లు స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. బట్ పర్మిషన్స్ అండ్ కొంచెం ఇల్లు అంటే అన్నీ కావాలి కదా, అన్నీ సెట్ చేసుకొని స్టార్ట్ చేసేసరికి ఈ టైం అయిందనమాట. 1 year డిలే అయింది. దీనికి కూడా మేము అంత అనుకొని డిసైడ్ అయింది లాస్ట్ మే అనుకుందాము. బట్ అన్ని ప్లానింగ్ కొంచెం టైం పడుతుంది కదా, అన్నీ అనుకునేసరికి ఈ టైం అయిందనమాట. మా ఇంటి ఆడపిల్లలతోటి పూజ చేయించి స్టార్ట్ చేయించామన్నమాట. జస్వికతోటి, మా వదినతోటి స్టార్ట్ చేయించాము. యాక్చువల్గా పొద్దున 6 o'clockకి, నియర్లీ 6 o'clockకి స్టార్ట్ చేస్తే నైట్ అయిపోయింది. మొత్తం అయిపోయేసరికి చాలా టైం పట్టింది. యాక్చువల్గా ఇల్లు అంటే ఎవరికైనా ఒక డ్రీమ్ కదండి. మళ్ళీ మా లైఫ్ మొత్తం ఇక్కడే మేము ఉండాలి కదా, నియర్లీ 50-60 years కోసం కావాలి కదా. అందుకని చెప్పేసి చాలా ప్లేసెస్ చూసి ఉండే అనమాట. మాకు గేటెడ్ కమ్యూనిటీ కావాలి, బట్ ఓపెన్ ప్లాట్ కావాలన్నమాట. అంటే మేమే కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నాము. బట్ ఎక్కడ గేటెడ్ కమ్యూనిటీలో చూసినా కూడా విల్లాస్ ఇట్లా ఉంటాయి కదా, వాళ్ళే కన్స్ట్రక్షన్ చేసి ఇస్తామంటున్నారు తప్ప మనల్ని కన్స్ట్రక్ట్ చేసుకునే ప్లేస్ దొరకలేదు. లక్కీలీ మాకు లాస్ట్కి ఈ ప్లేస్ నచ్చిందనమాట. ఓపెన్ ప్లాట్ దొరికింది, ప్లస్ గేటెడ్ కమ్యూనిటీ. దీంట్లో అన్నీ ఉన్నాయన్నమాట. చుట్టుపక్కల విల్లాస్ ఉన్నాయి, అటు అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇండిపెండెంట్ హౌస్లు ఉన్నాయి, ఇటు ఇంకా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. సో అన్ని విధాలా ఉన్నాయి. అండ్ అటు పక్కన చెట్లు కూడా చాలా, ఫారెస్ట్ ఏరియా కొంచెం అట్లా ఉంటుందన్నమాట. గ్రీనరీ మాకు కావాలని కొంచెం పీస్ఫుల్ ఉన్న ప్లేస్కి, ఎందుకంటే ఇన్ని రోజులు సిటీ సెంటర్లో ఉండి కొంచెం పీస్ ఉన్న ప్లేస్లు ఉండాలని చెప్పేసి దూరంగా చెట్లు ఉన్న దగ్గర తీసుకున్నాం అనమాట. స్టార్ట్ చేశాక ఫస్ట్ తొందరనే పడింది అనమాట. పైన వాటర్ ఉంటాయి కదా, తొందరనే పడింది. బట్ మేము ఇప్పుడే ఇంకా ఎవరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయలే కదా, అందరు కన్స్ట్రక్షన్ చేస్తే వాటర్ మళ్ళీ వాళ్ళు ఎక్కువ వేస్తే కష్టమవుతుంది అని చెప్పేసి కొంచెం కిందికి వేసాము. అంటే ఫ్యూచర్లో కూడా ఏ ప్రాబ్లం రాకుండా, మళ్ళీ రీబోర్ వేపియడం ఇవన్నీ ప్రాబ్లం లేకుండా స్టార్టింగ్ వాటర్ పడ్డాయి. బట్ అందరూ చాలా వరకు సరిపోతాయి అని చెప్పారు. బట్ ఎందుకైనా బెటర్, ఇంకెవరు కట్టలే కదా, మళ్ళీ కడితే కష్టమవుతుంది అని చెప్పేసి మళ్ళీ ఏం ప్రాబ్లం రావద్దని కొంచెం ఎక్కువ వేయించామండి. మా జస్వి అయితే మస్తు ఆడుకుందండి. అక్కడ చెట్లు ఉంటాయన్నమాట, దాని కింద మొత్తం మట్టిలోనే ఆడుకుంది ఆ రోజు మొత్తం. ఇక మాకు వనభోజనాలు అయినాయి అనమాట. చెట్ల కిందనే తినడము, పడుకోవడము అంత అయింది. మొత్తం మేము గుడ్ మార్నింగ్ చెప్పే టైంకి వచ్చి గుడ్ నైట్ చెప్పే వరకు ఆడు ఉండి వెళ్ళాం అనమాట. వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది. అలాగే మన ఛానల్ ఎవరైనా మన ఛానల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అయినట్లయితే ఒకసారి మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసి మీ టైంకి, మీ సబ్స్క్రిప్షన్కి వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మీకు వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ఐ హోప్ మీకు వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. తొందరనే
చూశారు కదా మా జస్విక ఎట్లా తిరుగుతుందో, అసలు ఆగుడ లేదనమాట. అదైతే మస్తు ఆడుకుంది ఆ రోజు, ఎందుకంటే మొత్తం చెట్లు మట్టి వాటిల్లోనే ఆడిందనమాట. ఇక నేను కూడా వదిలేసిన ఆడుకొని వెళ్ళే ఇంటికి వెళ్ళాక మంచిగా ఫ్రెష్ అప్ అవుతుందిలే అని చెప్పేసి, ఊకే ఆడదు కదా అని చెప్పేసి అసలు వీళ్ళు పిలిచిన కూడా పలకట్లేదు అనమాట. దాని ఆటలు అది ఉంది. అదండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో ఎండింగ్లో నేను చూపించాను అనమాట వాటర్ ఎన్ని పడ్డాయని చెప్పేసి వీడియో ఎండింగ్లో చూపించాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు అందివ్వండి, ఎందుకంటే మా కళ నెరవేరడానికి మేము ఫస్ట్ అడిగేసామన్నమాట. సో ఇల్లు కట్టాలంటే మామూచేట కాదు కదా, చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. వాటన్నిటిని మేము ఫేస్ చేసి తట్టుకొని నిలబడాలని చెప్పేసి మీ బ్లెస్సింగ్స్ అయితే మాకు ఇవ్వండి. ఎందుకంటే అందరి బ్లెస్సింగ్స్ కావాలి. ఏ మంచి పని అయినా ఏదైనా ఒక పని చేయాలంటే అందరి బ్లెస్సింగ్స్ పాజిటివ్ థాట్స్ కావాలి కదా. సో అందుకని చెప్పేసి అడుగుతున్నాను.